హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. ఉదయం 7 గంటలైంది. ఇంకా కొడుకు, కోడలు ఎవరూ లేవలేదు. ఉదయం 5 గంటలకే కాఫీ తాగడం అలవాటు ఉన్న రామయ్య గారికి ఇంకా కడుపులో కాఫీ పడకపోతే పిచ్చెక్కినట్టుగా ఉంది. ఇదే సొంత ఊర్లో అయితే ఈ పాటికి రెండోసారి కూడా కాఫీ అయిపోయి ఉండేది. ఈ ఒక్క లోటు జీవితాన్ని ఎంత మార్చేసింది. ఆ లోటు ఏమిటంటే ఇంతకీ ఇంకేముంది? ఆ వయస్సులో హఠాత్తుగా భార్య సీతమ్మ గారు చనిపోవడంతో పెట్టే బేడే సర్దుకొని ఇల్లుకు తాళం వేసి ఈ నగరం చేరిపోయాడు కొడుకు దగ్గరికి. రామయ్య గారి కొడుకు, కోడలు ఇద్దరు ఉద్యోగస్తులే. ఉదయం 9 గంటలకే ఇద్దరు ఆఫీస్‌కి పరిగెత్తాలి. ఈలోగానే కోడలు కాఫీ, టిఫిన్, వంట పూర్తి చేసి బాక్సులు పట్టుకొని రామయ్య గారికి టేబుల్ మీద అన్నీ సర్దిపెట్టి ఆఫీసులకు వెళ్ళిపోతారు. రామయ్య గారి కొడుకు ఒక అపార్ట్మెంట్‌లో 5వ అంతస్తులో కాపురముంటున్నాడు. కొడుకు, కోడలు ఆఫీస్‌కు వెళ్ళిపోయిన తర్వాత రామయ్య గారు మటుకు ఏం చేస్తాడు? ఇంట్లో ఏమీ తోచట్లేదు. ఎంతసేపని టీవీ చూస్తాడు? ఇక్కడ ఎవరూ తెలియదు. ఏం కాలక్షేపం అవుతుంది పాపం. అయినా తప్పనిసరి పరిస్థితి. ఏమీ చేయలేని కుటుంబ పరిస్థితులు ఇలా ఉంది రామయ్య గారి వృద్ధాప్య జీవితం. మావయ్య గారు గుడ్ మార్నింగ్ అంటూ కాఫీ కప్పు అందించింది కోడలు సరిత. అప్పుడే గోడ గడియారం 8 గంటలు కొట్టింది. సీతమ్మ గారు బతికుంటే ఈ పాటికి టిఫిన్ కూడా రెడీ చేసి పెట్టేసేది. ఇప్పుడిక్కడ మొదటిసారి కాఫీ తాగుతున్నాను. రెండోసారి కాఫీ ఇచ్చే దిక్కుండదు అనుకుంటూ కాఫీ కప్పు నోట్లో పెట్టుకోగానే పంచదార పానకంలా ఉంది. ఆయనకసలే షుగరు. చేసేదేమీ లేక అలాగే తాగేసి కప్పు కింద పెట్టేశాడు. పానకంలా తాగడం వాళ్ళకలవాటు కాబోలు అనుకున్నాడు రామయ్య గారు. కాలం ఎవరి గురించి ఆగదు. గిర్రున తిరుగుతూనే ఉంటుంది. ఇంకేముంది కొడుకు, కోడలు తలుపు వేసుకోండి అంటూ చెప్పి ఆఫీసులకి వెళ్ళిపోయారు. వీధి తలుపులు వేసి డైరెక్ట్‌గా బాత్రూంలోకి వెళ్ళిపోయి స్నానం చేసి వచ్చి బట్టలు మార్చుకొని డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాడు రామయ్య గారు. అక్కడ టిఫిన్ కంచంలో పెట్టి పైన మూత పెట్టి ఉంది. ఏం టిఫినబ్బా అనుకొని మూత తీసి చూసేసరికి ఇంకేముంది తొందరగా అయిపోయే టిఫిను బ్రెడ్ ముక్కలు, ఫ్రూట్ జాము అక్కడ పెట్టి ఉన్నాయి. ఈ కాలం పిల్లలు 2 చేతులా సంపాదిస్తున్నా కడుపు నిండా సొంతంగా చేసుకొని తినే అదృష్టం లేదు. పాపం వాళ్ళకు సమయం సరిపోవడం లేదు. వాళ్లకు ఆకలేస్తే క్యాంటీన్ మీద పడి తినేస్తున్నారు. ఓపిక ఉన్నా లేకపోయినా రోజుకొక వెరైటీ రుచికరంగా చేసి పెట్టేవారు సీతమ్మ గారు. అవన్నీ గుర్తొచ్చి రామయ్య గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ ఆఖరి దశలో భార్యాభర్త ఇద్దరిలో ఎవరు లేకపోయినా మిగిలిన వాళ్ళకి జీవితం చాలా కష్టం అనుకుంటూ రామయ్య గారు చాలాసేపు ఆలోచనలో పడిపోయాడు. బాల్యమంతా అమ్మ ఒడిలోనే గడిచిపోతుంది. ఏమీ తెలియని అయోమయ దశ ఇది. చాలా ఆనందంగా, సరదాగా గడిచిపోతుంది. ఎవరో ముక్కు ముఖం తెలియని అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి అనే పేరుతో భార్య అనే బంధం ఏర్పరుస్తారు. అక్కడి నుంచి మన జీవితమంతా ఆమె చేతుల్లోనే గడిచిపోతుంది. బాల్యం మనం అమ్మకు పసిబిడ్డ అయితే పెళ్ళైన తర్వాత భార్య పెద్ద బిడ్డలా చూసుకుంటుంది. అమ్మ కొంతకాలం వరకే మనతో పాటు ఉంటుంది. భార్య మరికొంతకాలం ఉంటుంది. ఇద్దరు పుట్టినప్పటి నుంచి మనల్ని కంటికి రెప్పలా చూసుకొని ఒక రకంగా పెంచి పెద్దవాళ్ళని చేస్తారు. ఇప్పుడు ఎవరూ లేకుండా ఎలాగా జీవితం గడపడం? అన్నింటికి మూడో వ్యక్తి మీద ఆధారపడాలి. ఆ మూడో వ్యక్తికి మనకు ఏమి రక్త సంబంధం ఉండదు. డ్యూటీలా చేసుకుంటూ వెళ్ళిపోతారు కానీ బాధ్యతగా చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎవరిని ఏమి తప్పు పట్టలేం. పరిస్థితులు అటువంటివి. ఎప్పుడు ఉన్న చోటికి కాఫీ తీసుకొచ్చి ఇచ్చి అన్ని సమయానికి అభిరుచి మేరకు అమర్చి పెట్టే భార్య లేకపోతే జీవితం ఎంత కష్టమో ఇలా ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు రామయ్య గారు. నరకం అంటే ఎక్కడో లేదు. ఈ లోకంలోనే స్వర్గం, నరకం ఉన్నాయి అనుకొని అలా మంచం మీద వాలి నిద్రలోకి జారుకున్నారు. మెలకువ వచ్చేటప్పటికి మధ్యాహ్నం 2 అయింది. బాత్రూంకి వెళ్లి మొహం, కాళ్ళు, చేతులు కడుక్కొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. మూతలు తీసి చూసేటప్పటికి మూకుడులో బంగాళదుంప వేపుడు, కుక్కర్‌లో అన్నం, గిన్నెతో చారు, పక్కనే ఆవకాయ, పెరుగు. కంచంలో అన్నం పెట్టుకొని గబగబా 4 ముద్దలు తిని కంచంలో చేతులు కడుక్కొని హాల్‌లో టీవీ ముందు కూర్చున్నాడు. ప్రతిరోజు మడిగట్టుకోబోయే ముందు సీతమ్మ గారు ఇవాళ ఏం వండమంటారు? ఆప్యాయంగా అడిగేవారు. ఏ రోజు కూడా 2 రకాలు లేకుండా వంట చేసేవారు కాదు. ఏదో ఒక రకం చెయ్యొచ్చు కదా అంటే మీకు ఆకలి ఎలా తీరుతుందండి? అంటూ సమాధానమిచ్చే భార్యను గుర్తు తెచ్చుకొని టీవీలో ఛానెల్స్ అటు ఇటు తిప్పుతూ యూట్యూబ్ ఛానెల్స్‌లోకి వచ్చాడు. ఏ ఛానెల్ చూసినా ఏముంది గర్వకారణం? ప్రతి ఛానెల్‌లోనూ ఆ వృద్ధాశ్రమాల వాళ్ళతోటి ఇంటర్వ్యూలే.
వాళ్ళ అడ్జస్ట్‌మెంట్‌లే. ఒక పక్క వృద్ధాశ్రమాలు మూసివేయాలని అందరూ గొడవ చేస్తుంటే, మరో పక్క ఈ ఇంటర్వ్యూలేమిటి చాలా బాధగా, భయంగా ఉంది అనుకుని టీవీ కట్టేసి మళ్ళీ మంచం మీద పడుకున్నాడు. కాలింగ్ బెల్ అదే పనిగా మోగుతుంటే మెలకువ వచ్చింది రామయ్య గారికి. పని మనిషి వచ్చేటప్పుడు చేతిలో ఒక ఫ్లాస్క్ పట్టుకొని వచ్చింది. అయ్యగారు టీ తాగండి అంటూ ఫ్లాస్క్‌లో నుంచి కప్పులోకి పోసి ఇచ్చింది. రోజుకొకసారి వస్తుంది పని మనిషి, అది కూడా సాయంకాలం పూట. అమ్మ, డైనింగ్ టేబుల్ మీద ఉదయం నేను తిన్న టిఫిన్ ప్లేట్లు, అన్నం తిన్న కంచం, ఇంకా మిగిలిన సామాన్లన్నీ అక్కడే ఉన్నాయి. అవన్నీ తీసుకో అని చెప్పారు రామయ్య గారు. లేదండి అయ్యగారు, అమ్మగారు డైనింగ్ టేబుల్ నన్ను ముట్టుకోనివ్వరు. మరి రోజు ఏం చేస్తున్నావు అని అడిగాడు రామయ్య గారు. నేను రోజు ఉదయం అమ్మగారున్నప్పుడే వస్తాను. మీరు వచ్చిన దగ్గర నుంచి సాయంకాలమే రమ్మని అమ్మగారు చెప్పారు అని సమాధానం చెప్పింది పని మనిషి. ఇంక రామయ్య గారు చేసేదేమీ లేక డైనింగ్ టేబుల్ మీద ఉన్న సామాన్లన్నీ పని మనిషికి వేసేశాడు. సామాన్లన్నీ కడిగేసి ఇల్లు తుడిచి అరగంట తర్వాత పనమ్మాయి వెళ్ళిపోయింది. అప్పటికే సమయం 7 గంటలయ్యింది. వీధి తలుపులు వేయబోతుంటే కొడుకు కోడలు గుమ్మంలోకి అడుగుపెట్టారు. ఈలోగా రామయ్య గారికి కడుపు మండిపోతోంది. మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత ఒక కప్పు టీ తప్ప ఇంకేమీ తినలేదు. నీరసంగా కూడా ఉంది. అక్కడ ఉండేటప్పుడు నిద్ర లేచి లేవగానే తినడానికి ఏదో ఒక చిరుతిండి చేసి అల్మారాలో పెట్టేది సీతమ్మ గారు. రామయ్య గారికి చిరుతిండి అంటే చాలా ఇష్టం. ఇక్కడ ఏమున్నాయో రామయ్య గారికి తెలియదు. ఇంతలో కొడుకు కోడలు స్నానం చేసి వచ్చి మామయ్య గారు టిఫిన్ చేద్దాం రండి డైనింగ్ టేబుల్ దగ్గరికి పిలిచింది కోడలు. మరి అదేంటి వంటింట్లో టిఫిన్ చేసిన అలికిడి ఏమీ లేదు. కోడలు ఆఫీస్ నుంచి వచ్చి రాగానే బాత్రూంలోకి వెళ్ళిపోయింది కదా! అంటే బజార్ నుండి తీసుకొచ్చారన్నమాట అనుకొని డైనింగ్ టేబుల్ కుర్చీ లాక్కొని కూర్చున్నాడు రామయ్య గారు. కోడలు బ్యాగ్‌లో నుంచి 3 పొట్లాలు తీసి ఒక పొట్లం రామయ్య గారికిచ్చింది. ఆ ప్యాకెట్ విప్పగానే మసాలా వాసన గప్పుమని కొట్టింది. తీరా చూస్తే అది చపాతీ కూర. బలవంతంగా అలాగే ముక్కలు తెంచుకొని గట్టిగా నములుతూ టిఫిన్ అయిందనిపించారు రామయ్య గారు. కోడలు ఇచ్చిన గ్లాసుడు మజ్జిగ తాగి అందరూ ఎవరు బెడ్‌రూమ్‌లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇలా 3 నెలలు గడిచాయి. తెల్లవారడం, పొద్దుగూకడం తప్ప రామయ్య గారి దినచర్యలో ఏ మార్పు లేదు. ఆ హోటల్ టిఫిన్ తినలేక 2, 3 సార్లు జ్వరం కూడా వచ్చింది రామయ్య గారికి. ఈ సమస్యకు పరిష్కారం ఎలాగా అని ఆలోచించుకుంటూ ఒక స్థిర నిర్ణయానికి వచ్చాడు. చేతిలో డబ్బు ఉంది. ఊరిలో ఉండడానికి ఇల్లు ఉంది. అరుగు మీద కూర్చుంటే కాలక్షేపం అయిపోతుంది. మరి తనని చూసుకోవడానికి మనిషిని చూడమన్నాడు. ఊర్లో ఉన్న తమ్ముడికి ఉత్తరం రాసి పని మనిషి ద్వారా పోస్ట్ చేయించాడు. తమ్ముడి దగ్గర నుంచి తిరుగు టపాలో సమాధానం వచ్చింది. వెంటనే బయలుదేరి రమ్మని. ఇదే విషయం కొడుకుకి చెప్తే, చూడు నాన్న, అందరూ నన్ను తప్పుగా అనుకుంటారు. నేను నిన్ను చూడట్లేదని నిందలు వేస్తారు. తండ్రిని ఇంట్లో నుంచి పంపించేశాడని దోషిగా నిలబెడతారు. నువ్వు ఇలాంటి పనులు చేస్తే ఎలాగా? మాకిద్దరికీ ఉద్యోగాలు తప్పవు. ఇద్దరు ఉద్యోగాలు చేస్తే గాని ఇక్కడ గడవదు. నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉండలేకపోతున్నావని నాకు అర్థమైంది అంటూ ఎంత నచ్చజెప్పినా రామయ్య గారు వినిపించుకోలేదు. చూడరా, నీ గురించి, కోడలి గురించి, ఇక్కడ పరిస్థితి గురించి నాకు బాగా తెలుసు. ఇదివరకు ఉమ్మడి కుటుంబాలుండేవి. అందువల్ల పెద్దవాళ్ళకి ఈ ఇబ్బంది వచ్చేది కాదు. ఇప్పుడు కుటుంబాలన్నీ విడిపోయి నగరానికి వచ్చేసి ఎవరి తన్న వాళ్ళు బతుకుతున్నారు. కన్న తల్లిదండ్రులు అంటే ఎవరికైనా ఇష్టం లేకుండా ఉండదు. ఎక్కడో మూర్ఖులు తప్పితే. నేను నిన్ను తప్పు పట్టట్లేదు. ఎవరి పరిస్థితి వాళ్ళది. అక్కడ పరిస్థితులను బట్టి మనం తప్పొప్పును నిర్ణయించాలి. చూడు, నా అవసరాలు చూడ్డానికి అక్కడ బాబాయ్ మంచి మనిషిని చూశాడు. ఇదివరలో అతను మన పొలంలో పాలేరు కింద పని చేశాడు. మనం అంటే భయం, భక్తి. పాపం నాకంటే 15 సంవత్సరాల వయసు చిన్నవాడు. ఏ పని చెయ్యలేక ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడు. అందుకే అతనికి సహాయం చేసినట్టు ఉంటుందని, నా అవసరం తీరినట్టు ఉంటుందని నేను బాబాయ్ ద్వారా అడిగించాను. అంతేకాదు నాకు అతను ఏమీ వండి పెట్టక్కర్లేదు. బాబాయ్ గారి ఇంటి దగ్గర నుంచి క్యారేజీ వస్తుంది. ఇలా ఏర్పాటు చేసుకున్నాను. నువ్వు నా గురించి ఏమీ దిగులు పడకు. నీకు చూడాలని అనిపించినప్పుడల్లా వచ్చి వెళ్ళు. రోజు నేనిక్కడ తోచడం లేదని బాధపడుతూ కూర్చుంటే ఏమి ఉపయోగమని ఈ నిర్ణయం తీసుకున్నాను. అంతేకాకుండా నేను ఏ వృద్ధాశ్రమంలోనో చేరితే నీకు తలంపు. అంతేకాని నేను నా ఇంట్లో ఉంటే తప్పేముంది అంటూ చెప్పకు వచ్చాడు రామయ్య గారు. రామయ్య గారి కొడుకు చేసేదేమీ లేక తండ్రిని సొంత ఊర్లో వదిలేసి అన్ని ఏర్పాట్లు చేసి దిగులుతో ఇంటికి చేరాడు.
ఏవండి కొడుకు దగ్గర నుండి వచ్చేశారు అని ఎవరైనా అడిగితే నగరంలో వాళ్ళు పడుతున్న కష్టాలు, ఉద్యోగాలు, ఆ ట్రాఫిక్ వాటి గురించి అరుగు మీద కూర్చొని అడిగిన వాడికి, అడగని వాడికి కూడా చెప్పి కాలక్షేపం చేసుకుంటున్నాడు రామయ్య గారు. అలా కొంతకాలం ఉండి రామయ్య గారు మంచం పట్టి కన్నుమూశారు. నాన్న నన్ను దోషిగా నిలబెట్టలేదు ఎవరి ముందు. పరిస్థితులు బాగా అర్థం చేసుకున్నాడు. ఒక రకంగా సర్దుకొని వెళ్ళిపోయాడు. ఉన్న పరిస్థితిని తనకు అవకాశంగా మార్చుకున్నాడు. ఎంత మంచి మనిషి అని కొడుకు యథావిధిగా రామయ్య గారి కర్మకాండలు జరిపించాడు. ఊళ్ళోని పెద్దలందరూ కూడా మీ నాన్న మాకు ఆదర్శమూర్తిరా, ముసలితనంలో కూడా స్వతంత్రంగా బతకమని చెప్పకనే చెప్పాడు అంటూ కొనియాడారు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. కథను లాస్ట్ వరకు చూసి విన్నందుకు ధన్యవాదాలు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.